ఏఐసిసి కార్యాలయం ఇందిరాభవన్లో ఉదయం 10:30 అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రాబోయే ఎన్నికలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లుగా సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు క్లియరెన్స్ లభిస్తుందని భావిస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంలో కూడా మరి అనేక కోణాలు, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, రాజకీయ అంశాలు, మరి అదేవిధంగా మరి మల్లికార్జున ఖర్గేతో మరి చర్చించనున్నారు. ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చిస్తారు, రాష్ట్రంలో పరిస్థితి ఏంటనేది కూడా చర్చిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఉన్న ఎలక్షన్లో కూడా మరి రేవంత్ తీసుకున్న స్టెప్స్కి అన్నిటికీ కూడా మరి హైకమాండ్ అనేది ఫిదా అయిందని చెప్పాలి. గతంలో 1 సంవత్సరం క్రితం వరకు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని మాట్లాడేవాళ్ళు, రకరకాల విమర్శలు, ఏదేదో చేసిన వాళ్ళందరికీ కూడా గట్టిగా తానంటే ఏంటో నిరూపించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ తన సొంత భుజస్కంధాలపై వేసుకుని ఆయన నడిచిన తీరు, తన కార్యకర్తల్ని, నాయకుల్ని నడిపించిన తీరు నా భూతో నా భవిష్యత్ అనాలి. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఉన్న ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ తన దైనందిన రాజకీయ జీవితంలో మరి అప్రత్యాసంగా ముందుకు సాగుతూ మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉండి, ఆ తర్వాత మరి అసలే మనకి తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వాక్ స్వాతంత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అలాంటి కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, మామూలు విషయం కానే కాదు. అది మరి కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా మరి అసలుకే చీటీ చిరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ అలాంటి వారిని అందరినీ కలుపుకుపోతూ నూతనంగా ఉన్న యువకుల్ని మరి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ మరి రేవంత్ రెడ్డి కంటే ఉన్న సీనియర్లందరికీ కూడా నచ్చజెప్పుకుంటూ తను ముందుకు వెళ్ళిన తీరుని మాత్రం మనందరం కూడా భేష్ అనాల్సిందే. అదేవిధంగా మరి కేవలం ఓన్లీ ఆ పార్టీకే కాకుండా ఆ పార్టీకి విజయాలను అందించడంలో కూడా కీలకంగా ఉండి, నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా మరి కష్టాల్లో ఉన్న టైంలో నేనంటూ ఉండి మరి దాన్ని కష్టాల నుంచి గట్టెక్కించి విజయాల వైపు దూసుకువెళ్ళడం అంటే అతను నిజమైన నాయకుడు. సరిగ్గా రేవంత్ రెడ్డి అదే చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పునర్వైభవం తీసుకొస్తుందంటంలో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి తను పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత, ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు మారడం, 100% సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం, మరి కేసీఆర్ని అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కేసీఆర్ని ఢీ కొట్టి ఆయన నిలబడి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాసేవ చేసుకునేందుకు ఆయనకి అవకాశం కలిగింది. మరి దీన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా, సాధించిన దాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్. మరి రానున్న రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు ఉంటాయి, ఎన్నో పై ఎత్తులు ఉంటాయి రాజకీయాల్లో. దానికి సంబంధించి ఈరోజు గెలిచాం కదా అని ఆగిపోతే లేదు, నిరంతరం పరిగెడుతూనే ఉండాలి రాజకీయాల్లో. ఆ క్రమంలో నెక్స్ట్ రాబోతున్న ఎన్నికలేంటి, దానికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటాయి, మరి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి, మరి వీళ్ళన్నిటి కూడా చర్చించే విషయం. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా మరి బీజేపీ తీసుకొచ్చిన ఈ జీరామ్జీ బిల్లుకు సంబంధించి, మహాత్మా గాంధీకి సంబంధించి మరి ఆ బిల్లుని పేరును మార్చడం, వీటన్నిటి మీద ఏ రకంగా ముందుకెళ్లాలని చర్చించే అవకాశాలు, మల్లికార్జునతో ఖర్గేతో మాట్లాడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో మరి ఇంకా ఏ విషయాలు మాట్లాడే అవకాశం ఉందో అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఇక తదుపరి కేసీఆర్ అసెంబ్లీకి మెగా సిటీగా హైదరాబాద్ మనం చదువుకున్న చూసాం. సీఎం వాడే భాష ఇదేనా? రేవంత్ను కొడంగల్లో కూడా గెలవనీయం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఏందన్నా కేటీఆర్ అన్న, ఏందన్నా భాష గురించి మనం మాట్లాడుతాం ఏంటే? ఇది మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడచ్చో మాట్లాడకూడదో పక్కన పెట్టు. మీరు ఎప్పుడన్నా మీ భాష ఒక్కసారి సరిచూసుకున్నారా? మీరు మాట్లాడితేనేమో భాష, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో మరి అదే అంటారు కదా, మీరు మాట్లాడితేనేమో మంత్రాలు, ఎదుటోళ్ళు మాట్లాడితేనేమో బూతులు. ఇదే అన్న, ఇట్ట అయితే ఎలాగే అసలు అదే అర్థం కాదు. ఇప్పుడు మేము మిమ్మల్ని తిడతాం, మీరు గమ్మున ఉండండి అంటే ఊరుకుంటారా? అసలు మొదలుపెట్టింది ఎవరు తిట్టడం? రాష్ట్రంలో అనకూడదు కానీ అసలు మా భాష మా యాస ఇలా ఉంటుందిరా బై అని చెప్పి
పిచ్చ తిట్లు స్టార్టింగ్లో తిట్టి మరి ఈ రకంగా తిట్ల దండకాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మరి బూతులకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వాళ్ళే మీ పార్టీలో కోకొల్లగా ఉన్నారు. మీ పార్టీ అధ్యక్షులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు మాట్లాడే వాగ్దాటి ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మీరు వచ్చి ఈ రోజున మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైన భాష మాట్లాడతారా అని మీరు మాట్లాడుతున్నారే, మరి తోళ్ళు తీటాలు తొక్క తీటాలు అని మాట్లాడింది మీరే కదా ముందు. గతంలో అంతకుముందు కూడా రప్ప అని ఇలాంగాగాడని ఎన్నెన్నో మాటలు మీరు మాట్లాడారు. ఒక పర్సన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని మీరు ఎన్నో మాటలు అన్నారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోనే ఆయనకి పవర్ లేనప్పుడు, ఆయనకి ఏ పలుకుబడి లేనప్పుడు మీరు ఏదో అంటే పోనే ఆయన ఏదో బాధపడ్డాడు, అరిచాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పవర్లో ఉండి